తెలుగు తమ్ముళ్ళు సిద్ధం కావాలి. తెలుగు తమ్ముళ్ళను ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రిపేర్ చేస్తున్నారు. నారా లోకేష్ గారు కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రిపరేషన్ అనేది కాస్తంత చాలా బలంగా, అంటే బలవంతంగా నెట్టుతున్నారా రోడ్డు మీదకి, లేదంటే ప్రజల దగ్గరికి అన్నట్టుగా ఉంది. బాబు గారు చేసిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కానీ, లేదంటే లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, ఎందుకు తమ్ముళ్ళు జంకుతున్నారా తొలి అడుగు వేయడానికి? ఏడాదిలో అంతా చేసేసాం, అద్భుతంగా చేసేసాం, అద్భుతాలను చెప్పండి, ఎందుకు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి నామోషి అనేది? గతంలో కూడా ఇలా వెళ్ళకే 2019లో ఓటమి పాలు అవ్వాల్సి వచ్చింది. చేసింది చెప్పుకోలేకపోయాం. అక్కడ చాలా చేసాం, 2014 నుంచి 19 వరకు చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు మొదటి ఏడాదిలోనే చాలా చేసాం, ఇది చెప్పడానికి మీకేంటి నామోషి అనేది. అయితే తమ్ముళ్ళలో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఒక రకంగా అదే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా? ఇప్పటికే నిన్న ఆ విస్తృత స్థాయి సమావేశానికి కూడా దాదాపు 56 మందికి పైగా దుమ్మా కొట్టారంటే వాళ్ళ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే బలవంతంగా తోస్తున్నారా, నిజంగా తమ్ముళ్ళు భయపడుతున్నారా ప్రజల్లోకి వెళ్ళడానికి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఒక పక్క లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా సీరియస్ గా తీసుకున్నారు, అందరినీ వెళ్ళమంటున్నారు. కానీ ఎమ్మెల్యేల్లో ఏమన్నా అసంతృప్తి కనిపిస్తుందా? వెళ్ళడానికి ఏమన్నా జంకుతున్నట్టుగా అనిపిస్తుందా నేను వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే? అట్లేం లేదు. సాధారణంగా ఏంటంటే జనం దగ్గరికి వెళ్ళినప్పుడు నాయకుడు ఖర్చు అవుతుంది. ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళినప్పుడు గబక్కన అయ్యా నాకు ఒంట్లో బాగాలేదు అంటే రూపాయి తీసి ఇవ్వాలి. లేదు మా అమ్మాయికి బాగాలేదు హాస్పిటల్లో చేర్చాం, మా ఆయనకి బాగాలేదు అని చెప్తే రూపాయి తీసి ఇవ్వాలి. ఇది ఖర్చు కంపల్సరీ అనమాట. అట్లాగే వెనకాల వచ్చిన కార్యకర్తలు ఒక్కడే సింగల్గా నడుచుకుంటే ఎమ్మెల్యే వెళ్తే ఎవడు పట్టించుకోడు కదా. ఆ ముందు వెనకాల మనుషులు ఉండాలి. కనీసం ఒక 1000 మందిని వెనకేసు తిరగాలి. చీఫ్ అండ్ బెస్ట్ 500 మందిని వెనకేసుకు తిరగాలి. అంటే మందు మార్బలం రెండు ఉండాలి. 500 మందిని వెనకేసుకు వెళ్ళడం అంటే రోజు వాళ్ళకి ఫుడ్ పెట్టాల్సిందే కదా, మినిమం ఫుడ్ పెట్టాలి కదా. అది కూడా ఏదో సాంబార్ అన్నం పెరుగన్నం పెట్టకూడదు కదా, బిర్యానీ పెట్టాలా, మందు పోయాలి, అట్లాగే మినిమం డబ్బులు ఇవ్వాలి. ఎంత కార్యకర్త అయినా సరే మెయిన్ డబ్బులు కూలిచ్చేయాలి సార్, రోజు కూలి ఇవ్వాలి. కార్యకర్తలు 500 మందిని రోజు రమ్మంటే రారు కాబట్టి ఇలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళాలి. అంటే రోజుకి 500, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు ఖర్చు చేసుకోండి, 5 లక్షల రూపాయలు అయిపోద్ది. ఎన్ని రోజులు చెప్తున్నారు వీళ్ళు? నెల రోజులు చెప్తున్నారు. నెల రోజులు ఇంటూ 5 లక్షలు, 1,50,00,000 రూపాయలు ఒక ఎమ్మెల్యేకి. చీఫ్ అండ్ బెస్ట్ వాళ్ళ ఇంట్లోనే వండి పెట్టినా సరే ఆ రేట్ అవుతుంది ఖర్చు. అంటే ఒక 50 లక్షలు తగ్గుతుంది వాళ్ళ ఇంట్లో వంట అయి పెట్టించుకుంటే. అంత ఖర్చు అవసరమా అన్నది సాధారణంగా ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. ఇంకోటి, జనం దగ్గరికి వెళ్తే ఓటేస్తారు అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి 3 సార్లు పంపించాడు, రివర్స్ అయింది కానీ ఓటు పడిందా? ఇంకొకటి, జనాలను కన్విన్స్ చెయ్యడం అనేటటువంటిది అసాధ్యం. దానంత తలతెక్కతని పని ఇంకొకటి ఉండదు. నువ్వు 100 పెట్టు, 101దే అడుగుతారు. 100 పెట్టినా 101దే అడుగుతారు. ఇప్పుడు జగన్ అన్నిచ్చినా అన్న మా ఇంట్లో ఇప్పుడు మొన్ననే పెళ్ళయింది అన్న, వాడికి ఇల్లు రాయండి అన్న, లేకపోతే మా వాడికి కూడా పెన్షన్ రాయండి అన్న, ఇప్పుడు నాన్నకి ఇస్తున్నారు అమ్మకు కూడా ఇవ్వండి అన్న, ఇట్లా అడిగారా లేదా? రాలేదన్నలా వాళ్ళు. అవి వచ్చినాయి, ఇన్ని వేలు వచ్చినాయి నీకని చెప్పారు ఎమ్మెల్యేలు వెళ్ళి. అవునన్నా వచ్చినాయి, మా వాడికి కూడా రాయన్న, మా రెండో బిడ్డకు కూడా ఇప్పించండి అన్న, మా అమ్మకు కూడా ఇవ్వండి అన్న పెన్షన్, లేకపోతే మా ఆవిడికి ఏదైనా పెన్షన్ ఏదన్నా చూడండి అన్న, అన్ని తీసుకుని అన్నారు కదా. అది ఇప్పించలేకపోయామని ఎమ్మెల్యేలకు కడుపు రగిలిపోయింది కదా, వాలంటీర్లను తిట్టారు. ఎట్టిస్తాడు వాలంటీర్? ఇప్పుడు వీళ్ళు జనం దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? మొన్న గత 5 ఏళ్లలో మీరందరూ చాలా దరిద్రంగా బతికారు, మీ చేతిలో పైసా డబ్బులు లేదు, జగన్ మీ ఇంట్లో వచ్చి రోజు దొంగలాగా డబ్బులు ఎత్తుకుపోయేవాడు, మేము వచ్చాక మీ ఇంట్లో కనకవర్షం కురుస్తోంది, రోజు డబ్బులు మిగులుతున్నాయి, మీ ఆయన బాగా సంపాదించి తెస్తున్నాడు, ప్రభుత్వమే ఆ పనులన్నీ కల్పిస్తోంది, మీ ఆయన కూలి పని చేస్తున్నాడంటే మా వల్లనే, మీ ఆయన చిల్లర కొట్టు నడుపుతున్నాడంటే మా వల్లనే, మీ ఆయన వడ్డీ కొట్టు నడుపుతున్నాడంటే మా వల్లనే, మీ ఆయన బండి నడుపుతున్నాడంటే మా వల్లనే, కాబట్టి నువ్వు మమ్మల్ని పాజిటివ్గా చూడు, నువ్వు వాళ్ళకు పాచి పనికి వెళ్తున్నావు అంటే మా వల్లనే, మీ పిల్లలు ఏదైనా చదువుకుంటున్నారంటే మా వల్లనే, మీరందరూ బతుకుతున్నారంటే మా వల్లనే అని చెప్తే, ఎంత నువ్వు 1,00,00,000 రూపాయలు ఇచ్చినా సరే
ఎవడికి వాడు నా సంపాదనతో నేను బతుకుతున్నాను అంటాడు. కానీ ప్రభుత్వం ఇచ్చింది అంటే నీ అబ్బ సొమ్ము ఇచ్చారా అంటారు. వీళ్ళే నేర్పారు కదా అది. ఇదివరకు ఏమని నేర్పారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి ఇస్తున్నాడా ఆడెవడు అన్నాడా లేదా? ఇదివరకు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ మాట్లాడారు కదా అది. జగనెవడు వాడి బాబు సొమ్మిస్తున్నాడా, వాళ్ళ సొమ్మిస్తున్నాడా, వీళ్ళ సొమ్మిస్తున్నాడా, మీ సొమ్ము మీకు వేయడానికి వాడెవడు చెప్పుకు తిరగడానికి సిగ్గుండాలి వాడికి అన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏ సిగ్గుతో చెప్తారా ముక్క? మేము మా జేబులోంచి తీసిస్తున్నాం, మా బాబుగారి జేబులోంచి తీసిస్తున్నాం, వాళ్ళ ఫ్యాక్టరీలోంచి తీసిస్తున్నాం అని చెబుతారా? చెప్పలేరు కదా. మీకు తల్లికి వందనం పడింది కదమ్మా, పడింది. అంత బాగుంది కదమ్మా, లేదయ్యా. అదేందమ్మా, ఏదో నెలకు 1500 ఎత్తా అన్నారు కదన్నా, అది ఇద్దామమ్మా నిదానంగా. ఫస్ట్ నుంచి ఎత్తా అన్నారు కదన్నా, అదే చూస్తున్నామమ్మా. జగన్ నాశనం చేసేసాడమ్మా. ఆడేం చేశాడో మాకు తెలదన్నా. ఈ డబ్బులన్నీ కూడా మాకేమో పైసా చేతులు ఆడట్లేదన్న. మా ఆయనేమో తెచ్చిన సొమ్ము అంతా తాగబోతున్నాడన్న, ఆడే తాగుతున్నాడన్న. ఆ తాగుడు అదేదో ఆ ఏరియాలోని షాప్ పెట్టి నడుపుతున్నారన్న. ఎట్టన్నట్టయితే మేము ఎట్ట బతకాలన్నా? వచ్చిందంతా ఆయన ఆడ దాగబోస్తే మా బిడ్డల్ని ఎట్ట సాక్కోవాలా, నేనెట్ట బతకాలా చూడండి అన్న అంటది. ఏం చెప్పాలి వీళ్ళు? ఇది మధ్యతరగతి వాళ్ళతో లేదు ఆ ప్రాబ్లం, లేబర్తోనే ఉంటుంది. వీళ్ళు ఏదో చేస్తారనినో వీళ్ళు ఏదో తీస్తారనో భయపడరు వాళ్ళు. అలాగని వాళ్ళు ఏం దూషించరు. ఏంటారు నువ్వు వచ్చావు యాక్ట్ ఊట్ అనరు. అలా బాధ చెప్పుకుంటారు. ఇది మ్యాక్సిమం మన వాళ్లే చుట్టూతా ఉండి ఏ వీడియోలు తీయకుండా జాగ్రత్త పడతారు. అలా కాకుండా ఎక్కడో చోట ఇదివరకు జగనోళ్ళు కూడా వాళ్ళ మనుషులే వెళ్ళేవాడు. కానీ తర్వాత తెర మీదకి వచ్చినాయిగా. వచ్చినప్పుడు సదరు వాళ్ళు అన్పాపులర్ అయ్యారుగా. ఈవెన్ అతని పేరేంటి, కేతిరెడ్డి కదా, ఊరు రోజు గుడ్ మార్నింగ్ అంటూ తిరుగుతూ ఉండేవాడు. అతని మీద కూడా నెగిటివ్ ట్రోల్ అయినాయిగా. ఆయన పాపం చాలా సమస్యలు ఎదుర్కొనేవాడు ఆయన కూడా. అది జేబులో సొమ్ములు పెట్టుకుని. ఇప్పుడు కూడా సార్ కేతిరెడ్డి, ఇందాక మీరు చెప్పిన దానికి గుర్తొచ్చింది నాకు. కేతిరెడ్డి గారు అంటే ఈ తల్లి అప్పుడు అమ్మకోడి కదా, పడినా సరే మాకు పడలేదనేవారు వాళ్ళు. ఆయన వెంటనే కూడా వాలంటీరు వెల్ఫేర్ అందరినీ తీసుకుని వెళ్ళేవాడు కదా. ఆయన వెంటనే వెరిఫై చేస్తే నెక్స్ట్ డే 1 డేలో ఆయన షార్ట్అవుట్ చేసేవాడు ప్రాబ్లం ని. నెక్స్ట్ డే చూస్తే ఖాతాలో పడింది, స్టేట్మెంట్ కూడా తీశారు. కానీ ఆమె నాకు తెలియదండి, ఈ ఖాతా ఈ అకౌంట్ మా ఆయన మెయింటైన్ చేస్తాడు, ఆయన వాడేసి ఉంటాడని. అతను పిలిపిస్తే నేను ఆ డబ్బులు అనుకోలేదు, ఎవరు వేసారనుకో నేను వాడేశాను అన్న. ఇలాంటివి కూడా వచ్చినాయి. అప్పుడు చాలా విచిత్రంగా అనిపించేవి. అట్లాగే ఉంటాయి బేసిక్గా ప్రాక్టికల్ వ్యవహారాలు అలాగే ఉంటాయి, అర్థం కాని విధంగానే ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ సమస్య అదే వెళ్ళటం. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇంతవరకు ఆ దీపంది కూడా చాలా మందికి గ్యాస్ డబ్బులు పడలేదు. రెండవది ఇప్పుడు రాష్ట్రంలో పనులు బాగా ఇబ్బంది అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ పాపం చంద్రబాబు గారు చాలా కసరత్తు చేస్తున్నారు. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆయన ఇచ్చినన్ని రాయితీలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎవ్వరూ ఇవ్వాల. ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు ఇవ్వాల. అంటే విడిపోయిన రాష్ట్రం కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఏది 3 అడుగుల రోడ్డు ఉంటే కూడా పెద్ద బిల్డింగ్ కట్టేసుకోవచ్చట. 7 అడుగుల రోడ్డు ఉంటే కూడా అపార్ట్మెంట్ కట్టేసుకోవచ్చట. వాస్తవంగా కారు ఫెసిలిటీ లేకుండా అపార్ట్మెంట్లే నాటేవాడు. అట్లాంటిది నువ్వు కట్టుకో అంతే, నీ ఇష్టం. రియల్ ఎస్టేట్ వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఇచ్చారు. దాంతో విపరీతంగా జరిగిపోవాలి. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, మనం ఒక ఫ్లాటు, ఒక హౌస్, ఒక విల్ల, ఇవే కదా కొనుక్కునేది. ఒక ఫ్లాటు, ఒక హౌసు, ఒక విల్ల. ఇది ఎవరు కొంటారు? లేబర్ చచ్చినా కొనరు, నువ్వు ఫ్రీగా ఇస్తే తీసుకుంటారు అంతే. ఇప్పుడు ఆ లేబర్కి వాళ్ళకి జగన్ ఇచ్చిన స్థలాల్లో కట్టించే ఉద్దేశం వీళ్ళకి లేదు. అలా లేనప్పుడు కూలి పనులు అక్కడెక్కడ దొరుకుతాయి? లేవు. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు దొరికేవాళ్ళు కాదు మనుషులు కూలీకి. ఎందుకని? అంత ఉండేది పని భవన నిర్మాణ కార్మికులకి. మొదట 6 నెలల ఇబ్బంది అయింది ఇసుక పాలసీ మీద. ఆ తర్వాత మనిషి దొరకడం గగనమైంది. ప్లస్ డబ్బులు ఎక్కువైపోయినాయి. 700 రూపాయలు కూలీకి, 1000 రూపాయలు మేస్త్రికి, ఈ స్థాయిలో తీసుకున్నారు. తర్వాత 800 అయింది, 1200 కూడా అయింది. అట్లాగా ఒక పక్క నడిచింది. తర్వాత చూస్తే ఈ కొనేవాళ్ళు ఫ్లాటు, హౌస్, విల్లా, లేదా డూప్లెక్స్, లేదా త్రిప్లెక్స్. ఇది ఎవరు కొంటారు? మధ్యతరగతి. మధ్యతరగతి అంటే ఎవరు? ఉద్యోగస్తుడు. ఏది నెలకి కనీసం
70-80 వేల రూపాయలు సంపాదించుకునేవాడు, కనీసం 50,000కు తగ్గనోడు ఓ 1,00,000-2 లక్షలు అట్లా సంపాదించేవాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆంధ్రాలో? ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ కొనుక్కునో అప్పు తీసుకుని చేసుకోవడం ఉండుంటారు. ఇప్పుడు కొత్తగా ఆ సర్కిల్లోకి వెళ్ళిన వాళ్ళు లేరే. రెండో పాయింట్, వ్యాపారస్తుడు కొంటాడు. వ్యాపారస్తుడు వ్యాపారం బాగా సాగుతుంది అనుకోండి, ఈ డబ్బులతో గోల్డో లేకపోతే ఇట్లాగా ఇల్లు కొనటమో ఇట్లాగా వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఒక ఇల్లు ఉన్నా ఇంకో ఇల్లు కొని అద్దెకి ఇవ్వడమో ఇట్లాగా ఓ రొటేషన్ నడుస్తుంది అన్న ఉద్దేశంతో చేస్తాడు. వ్యాపారస్తుడికి వ్యాపారం జరగట్లేదు. ఇప్పుడు వ్యాపారస్తులను ఒక్కసారి కనుక్కోండి, ఈ ఏడాది కాలం వాళ్ళ వ్యాపారాలు గతంతో పోల్చుకుంటే ఎంత మేర 30-40% డౌన్ అయినాయి వ్యాపారాలు. ఆ డౌన్ అయినప్పుడు వాడికి చేతిలో డబ్బులు అడగసస్తుంటే వాడెళ్ళి ఏం కొంటాడు? ఇల్లు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్లు. అవి ఎప్పుడైతే లేవో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి చేయట్లా. పూర్తి చేయకుండా అట్లా ఆపు కూర్చున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే నేను మా ఇంటికి దగ్గరలో చూస్తా, ఖాళీ స్థలం ఉండేది ఇదివరకు. ఈ ఎలక్షన్స్కు ముందు ఒక 4-5 నెలల ముందు బిగిన్ చేశారు డూప్లెక్స్ కన్స్ట్రక్షన్. ఇప్పటికీ పూర్తి చేయలే. ఎందుకు అంటే అప్పట్లో జనం ఎగబడతా వస్తుండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఫైనల్ సెటిల్ చేసుకుని కొనడానికి ముందుకు రాలా ఎవరు. అంటే ఎవరన్నా అడ్వాన్స్ ఇస్తే కదా అది పూర్తి చేయడం. లేదనుకోండి కట్టేసేసి అట్లాగే ఉంచారనుకోండి, ఆ తర్వాత అమ్ముకోవడం పెద్ద కష్టం. ఒక 5 ఇళ్ళో 10 ఇళ్ళో ఒక బిల్డర్ కట్టాలనుకున్నప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చెయ్యగానే ఓ 3-4 ఇళ్ళకి భయానా వచ్చేసింది అనుకోండి, అతను ప్రాబ్లం లేకుండా కట్టేసుకుంటాడు. ఈ 5 ఇళ్లతో 10 ఇళ్ళు కట్టేసేస్తాడు. కట్టేసేసి ఆ 5 తర్వాత ఓ 4 రోజులు పోయాక అమ్ముకున్న నష్టం లేదు. అలా కాకుండా ఈ కట్టేసేసి అట్లా ఉంచాడు అనుకోండి, 6 నెలలు ఎవరు రాలేదు. ఆ తర్వాత వచ్చేవాడు ఏమంటాడు? ఎవడు కొంటలేదా నీ దగ్గర, తక్కువకెత్తే ఈ లేతే లేదు. ఏడాది తిరిగేటప్పటికి ఏమంటాడు? ఏడాది అయిపోయింది ఇది గట్టి, 2 ఏళ్ళు అయింది అనుకోండి, ఎవడు కొంటాడు నీ దగ్గర అంటాడు. ఇది సహజ సిద్ధమైనటువంటిది, దాని వాల్యూ పడిపోతుంది. ఇప్పుడు అట్లాంటి సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? ఇదంతా ఒక దాన్ని ఏమంటారు, ఒకదానికొకటి చైన్ లింక్ ఇది. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి, మీరు చాలా సుఖంగా ఉన్నారు, గతంలో మీరు చాలా కష్టాలు పడేవాళ్ళు, కన్నీటి పర్యంతం అయ్యేవాళ్ళు, మీ బిడ్డలు అన్యాయం అయిపోతుండేవాళ్ళు, మీ భర్తలు అన్యాయం అయిపోతుండేవాళ్ళు, మీ కుటుంబాలంతా కష్టాల్లో ఉండేది, రోజు కన్నీళ్లు కారుస్తుండేవాళ్ళు, ఇప్పుడు మేము వచ్చాక మీ కన్నీళ్లను తుడిచాం, మీరందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అని చెప్పి హిప్నటైజ్ చేయడం ఎట్లా సాధ్యమవుతుంది వాళ్ళని? లేదు, రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, సర్వనాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు గాడిని పెడుతున్నాం, అభివృద్ధి సంక్షేమం ఒక దారిలో పెడుతున్నాం, అందువలన ఇప్పుడు రాష్ట్రం బాగుంటుంది, మీ బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, ఇప్పటికే ఇస్తున్నాం కదా సంక్షేమం అంటే వాళ్ళకేంటి ఈ ఉపన్యాసాలు ఎక్కుతాయ్యా లేబర్కి? వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది లేబర్కే. మిడిల్ క్లాస్ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయలేరు, వీళ్ళు చెయ్యరు కూడా. రోడ్డు మీద నుంచి ఉపన్యాసం ఇచ్చేసి వెళ్ళిపోతారు మిడిల్ క్లాస్ కాలనీలో. లేబర్ దగ్గరికి ఇంటింటికి వెళ్ళి చెప్పేది, లేదు సందుకి చెప్పేది. చెప్పినప్పుడు మీకు ఏ సమస్యలు లేవు కదా అంటే బోల్డ్ ఉన్నాయి అంటాడు. ఫస్ట్ మా దగ్గర పంపు సరిగ్గా రావట్లేదు, కరెంటు బిల్లులు ఇప్పుడు ఇదో పెద్ద సమస్య. ఒకవేళ పొరపాటు మిడిల్ క్లాస్ దగ్గరికి వెళ్తే బిల్లు తీర్చు పెడతారు, ఇదిగోండి వాటి టైంలో 9 సార్లు అంటే కరెక్ట్ అందుకే కదా నిన్నెనుకుంది అంటారు. అందులో నువ్వేం చెప్పా, 10 పైసలు పెంచకపోగా తగ్గిస్తానన్నా, తగ్గించకపోగా పెంచి అదేమంటే జగన్ వల్ల అంటే మరి నువ్వేందుకు? జగన్ హయాంలో పెరిగిందప్పుడు నీ వల్లే కదా, ఈ మాట వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటయ్యా అంటే వీళ్ళు చేయాల్సింది, ఒక్కొక్క ఎమ్మెల్యే నన్ను అడిగితే 500 మందినో 1000 మందినో వేసుకెళ్ళటం, సందులో ఒక 4-5 సందుల దగ్గర మధ్యలో నుంచుని చంద్రబాబు గారు నేను చెప్పిన ఉపన్యాసం ఉంది కదా, లోకేష్ గారు చెప్పిన ఉపన్యాసం ఉంది కదా, ఇందులో ఉన్న క్రీమ్ పాయింట్లను పెట్టుకుని పేపర్ తీసుకుని కొంతమంది, పేపర్ లేకుండా కొంతమంది అనర్గళమైన ఉపన్యాసం ఇచ్చేసి చప్పట్లు కొట్టేసి ఆ ఏరియాలో మన కార్యకర్తలు 10 మంది ఉంటారు కదా, ఆ కార్యకర్తలు డబ్బులు పడ్డోళ్ళు వాళ్ళతో వాళ్ళు వచ్చేసి అసలు మీరు చాలా సంతోషం అయ్యా, మేము మా జీవితం చాలా ప్రశాంతంగా ఉందయ్యా
అని చెప్పేసి వాళ్ళు అవసరమైతే వచ్చి కావులు ఇచ్చుకుని ఓ ఫోటోలు దిగేసి మీరు వచ్చాక మా జీవితాలు బాగుపడిపోయినాయి అయ్యా, మీరు బాహుబలి అయ్యా అని చెప్పేసేసి వాళ్ళని కూర్చుని కావులించేసేసుకుని దీన్ని మన పేపర్లు, మన టీవీలు, మన యూట్యూబ్లు, మనకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, వాటిట్లో వేసుకుని అసలు ప్రజలు ఎంత సంతోషంతో ఉన్నారో, ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా మంచి ప్రభుత్వం అంటే అని చెప్పేసేసి మన వాటిట్లో పబ్లిసిటీ చేసుకుంటే మిగతా వాళ్ళకి కూడా అదే నోటిఫై అవుతుంటది. కానీ ఒకటి సార్, 2014 నుంచి 19 వరకు చేసినవి చెప్పుకోలేక మనం ఓడిపోయామన్నారు. 19 నుంచి 24 వరకు చేసినవి చెప్పుకొని మరి జగన్ ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కూడా చేసినవి చెప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. చెప్పుకున్నా ఓడిపోతున్నారు, చెప్పుకోకపోయినా ఓడిపోతున్నారు. కానీ ఇప్పుడు మొదటి నుంచే అంటే ఆయన మొదటి నుంచి మొదలెట్టలేదు అనుకోండి చెప్పుకోవడం, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ లో మొదలెట్టి ఈయన ఇప్పటి నుంచి మొదలు పెడుతున్నారు. అంటే ఈ స్ట్రాటజీని ఎలా చూడాలి? ఇది స్ట్రాటజీ కాదు, అది ఏంటంటే అదొక విచిత్రంగా ఉంటుంది. పక్కన ఉండే ఈ గ్రూపులు ఇస్తాయి. ఫస్ట్ ఇక్కడ మనం నేల విడిచి సాము చేస్తున్నాం. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, రాష్ట్రంలో ప్రజల ఆకాంక్ష డిఫరెంట్, మనం అది పట్టించుకోవట్లేదు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇప్పటికీ వలసలకి ప్రధాన నగరాలకే పోతున్నారు యువత. బెంగళూరుకో, చెన్నైకో, హైదరాబాద్కో. మన బిడ్డలు మన ప్రాంతంలో బ్రతికేటటువంటి దానికి ఇష్టపడట్లేదు. మనము ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి ఒక నగరం తయారయ్యేదాకా ఏనాడు ఎవరూ సాటిస్ఫై కాలేరు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వెంటనే అమరావతి కట్టేస్తున్నారు కదా, దాంతో వచ్చేస్తుంది కదా అంటే అది జనం అనుకోవట్లా. జనం ఎప్పుడైతే అది మీరు ఇక్కడ ఫస్ట్ వీళ్ళు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఇప్పటికైనా వాళ్ళకు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్. వాళ్ళు చేస్తున్న అభివృద్ధితో పాటు ఇవాళ చంద్రబాబు గారు మోటివేట్ చేయగలిగిన స్థాయిలో ఉన్నారు. వయసుతో పాటుగా ఆయన మాటలు వింటున్నటువంటి సందర్భంలో నేను అంతా, నేను ఇంత, ఈ గొప్పలు చెప్పద్దు, అతి చెప్పద్దు, ప్రాక్టికల్గా ప్రిపేర్ చేయండి. అవునమ్మా, రాష్ట్రం విడిపోవడం వల్ల మనకి ఈ సమస్యలు వచ్చినాయి, పరిష్కరిస్తున్నాం. నువ్వు 24 గంటలు జగన్ జపం చేయడం కాదు కావాల్సింది. అమ్మా మీరు మనం బాగుపడాలంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఎక్కువ మంది పిల్లల్ని కానండి, ఎక్కువ మంది ఇది చేసుకోండి అని చెప్పేసి. అట్లాగే మన రాష్ట్రం గొప్పదని ఫీల్ అవ్వండి, మన అమరావతి గొప్పదని ఫీల్ అవ్వండి. బెంగళూరు, చెన్నై కాదు, మన విశాఖపట్నం ఉద్యోగానికి మన పిల్లలకి ఆఫర్ వస్తే వెంటనే రమ్మని చెప్పండి. మన అమరావతిలో ఉద్యోగం ఆఫర్ వస్తే వెంటనే రమ్మని చెప్పండి. ఈ ప్రాంతానికి వచ్చే కంపెనీలో చేరడానికి మీ పిల్లల్ని ప్రోత్సహించండి. అప్పుడు వాళ్ళు కూడా కంపెనీలో రావడానికి సిద్ధపడతారు అన్నటువంటి విషయాన్ని మోటివేట్ చేశారనుకోండి, అది ఉపయోగపడుతుంది. అప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. బాబు గారు ఈ వయసులో ఈ ప్రజల్ని, ఎందుకంటే ఇవాటికి కూడా మన బిడ్డలు ఆంధ్రప్రదేశ్లో బెజవాడలో ఉద్యోగం చేస్తేనో, గుంటూరులో ఉద్యోగం చేస్తేనో మనకు ఆనట్లా. సింపుల్ అండి, వెరీ సింపుల్ లాజిక్. మన ఆడపిల్లని ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎక్కడోడు కావాలి, ప్రధాన పట్టణాలోడు అన్నయ్యి ఉండాలా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై. లేకపోతే మన రాష్ట్రంలో ఉంటే వాడు పనికిరాడనే లెక్కన ఉన్నారు. పల్లెటూరు అసలు వద్దు. అది ఇక్కడ ఆయన ఈ వయసులో, అమ్మ బ్రాహ్మణ పాపవి, నువ్వు బ్రాహ్మణుని చేసుకోమ్మా, నువ్వు నీ కుటుంబము బాగుపడుతుంది, ఎక్కువ వస్తారు మీరు. అమ్మ నువ్వు వైశ్య పాపవి, వైశ్యాన్ని చేసుకో, లేదా ఇక్కడే వేరే కులపాలను చేసుకుంటావు, చేసుకోండి మీరు, కానీ పెళ్ళిళ్ళు చేసుకోండి. అలాగే డబ్బుల గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. 25,000తో బతికేయగలిగిన ఏర్పాటు నేను చేస్తాను, అవసరమైతే సూపర్ బజార్లు పెట్టిస్తాను, ఏది కోఆపరేటివ్ సొసైటీల ద్వారా మీకు తక్కువకి నిత్యావసర వస్తువులు ఇప్పిస్తాను. ఇట్లాంటిది మోటివేషన్ ఇప్పుడు కావాల్సింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ బ్రతకగలగటం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఇప్పుడు ఎక్కువ ఖర్చుతో తక్కువ బ్రతకగలుగుతున్నారు ఇక్కడ. ఇది మోటివేషన్ ద్వారా సాధ్యం, కానీ ప్రాక్టికల్గా అసాధ్యం. ఇప్పటికిప్పుడు వస్తుంది, ఒక 25 ఏళ్ల తర్వాత, 50 ఏళ్ల తర్వాతను లక్షల్లో సంపాదన రావచ్చు. జనాభా పెంచేయమంటున్నారు, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, నువ్వు హైదరాబాద్ స్థాయికి వెళ్తే హైదరాబాద్ అప్పటికి న్యూయార్క్ స్థాయికి పోద్ది, అదేం ఆగదు కదా. నీ వయసు వాళ్ళ 18 నుంచి నేను 30కి వస్తాను అంటే 30 ఏళ్ళోడు 15 ఏళ్ళకి తగ్గడు కదా, 30 ఏళ్ళోడు 50 ఏళ్ళ దగ్గరికి పోతాడు కదా. అంతే, ఇది కామన్ సెన్స్ కదా. మనం ఆ నగరాలు ఏమి వెనకబడిపోయి నీ నగరం ముందుకెళ్ళదు. కాబట్టి నువ్వు ఎంత వెళ్ళినా ఇంకా ఇంకా లోటు కనబడతానే ఉంటది.
ఆ లోటు కనబడకుండా ఉండాలంటే సైకలాజికల్గా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ వదిలేసా, హైదరాబాద్లో ఉన్నప్పుడు అదే స్వర్గంగా కనబడుతుంది. వదిలేసిన తర్వాత నా బెజవాడలోనో నా గుంటూరులోనో ఉంటున్నప్పుడు నేను దీన్నే దాని కింద ఫీల్ అవుతున్నా. నా రాష్ట్రం గొప్పదని ఫీల్ అవుతున్నా, నా రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నా, నా రాష్ట్రానికి ఛానళ్ళు రావాలని కోరుకుంటున్నా, నా రాష్ట్రానికి వ్యవస్థ ఎదగాలని కోరుకున్నా, ఇది హెడ్ క్వార్టర్ కావాలని కోరుకుంటున్నా, ఇక్కడ ఉద్యోగోపాధి కావాలని కోరుకుంటున్నా. అందుకని ఎవడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా హైలైట్ చేస్తుంటా నేను, ఇదిగో రాష్ట్రానికి ఎట్లా వస్తుంది అన్నటువంటిది. ఇది ఇక్కడ ప్రజల్లో మోటివేట్ చేయి, నువ్వు ఆంధ్రలో బతకడం హ్యాపీ, ఇది గొప్ప విశేషం అన్నటువంటి కోణంలో మోటివేట్ చేయండి. అట్లాగే ఇక్కడ ఆడపిల్లల్ని ఇక్కడ అబ్బాయిలకే చేసుకోండి అని చెప్పండి ఎక్కువగా. నువ్వు మళ్ళీ విదేశాల్లోకి నేను పైకి లేపుతాను, లేకపోతే విదేశాలకు వెళ్ళేటందుకు ఇప్పుడు ఈ మధ్యన ఒక కొత్తది నేర్చుకున్నారు, జర్మనీ వెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తాం, జపాన్ వెళ్ళడానికి ట్రైనింగ్ ఇస్తాం. అంటే మీరు ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళని తరిమేస్తారు కదా, ఇట్లాగే కదా నువ్వు ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళిపోవడం వల్ల తెలుగుదేశం దెబ్బతింది. ఇప్పటికి అర్థం చేసుకోకపోతే ఎట్లాగా? మన నర్సింగ్ వాళ్ళని నర్సింగ్ ఉపాధి ఎక్కువ జర్మనీలో ఉందట, వాళ్ళందరికీ నర్సింగ్ వాళ్ళందరికీ ఇప్పుడు జర్మనీ భాష నేర్చుకోమన్నారు లోకేష్ గారు. నేను చెప్తున్నది ఇక్కడ అది మంచిదే వాళ్ళ జీవితం కోసం, కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఆంధ్ర పరిస్థితి ఏంటి, అదే కదా నేను అనేది. ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆంధ్రాలో బ్రతకడం అనేటటువంటిది ప్రశాంతము, తక్కువ ఖర్చుతో సుఖంగా బతకగలము అనేటటువంటి మోటివేషను, దానికి కావలసినటువంటి వసతులు ఏర్పాటు చేయకపోతే, ఆ దిశగా ఇలా చేస్తున్నామని ప్రిపరేషన్ చెయ్యకపోతే నువ్వు ఎంత చేసినా సరే ఫైనల్గా ఆ లోటు కనబడతానే ఉంటుంది పబ్లిక్. అవును. ఎమ్మెల్యేల పనితీరు మీద అసంతృప్తి కనిపిస్తుందా సార్ ఇద్దరిలో కూడా? ఏం లేదండి, సరదాగా మాట్లాడుతూ ఉంటారు. వచ్చేటప్పుడు ఏం లెక్కేస్తారు, ఇదివరకు కూడా అట్లా 100 సర్వేలు చేయించారు. ఏమవుతుంది, చివరికి ఇచ్చింది ఆ సర్వేలు చూసి ఇచ్చారా? ఎవడో డబ్బులు ఉన్నోడిని ఇస్తారు, మళ్ళీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉంది. ఎందుకు అవినీతిని వదిలేస్తున్నారు వాళ్ళు తెలియదా? చంద్రబాబు దగ్గరే ఉంది 100 ఫైళ్ళు ఉంటాయి ఆయన దగ్గర. ఇసుక తింటాం, మద్యం తింటాం, బెదిరించి తీసుకోవడం, మైనింగులు లాక్కోవడం, ఇవన్నీ కూడా ఏమైపోయింది ఇప్పుడు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫైనల్ గా ఎలక్షన్ ప్రజల్లో తిరగట్లేదని కదా, వాళ్ళ పనితీరు అంటే పనితీరు సరిగ్గా లేదంటే ప్రజల్లో ఉండట్లేదు, నియోజకవర్గంలో అందుబాటులో ఉండట్లేదు. అయ్యే అంత పెద్ద ఇష్యూస్ కూడా ఏమి ఉండదు. నియోజకవర్గంలో ఏం తిరుగుతాడు, రోజు తిరుగుతాడు, తిరిగిన తర్వాత ఏదంటే మాకు ఈ పథకం రాలేదు, ఆ పథకం లేదంటాడు. అవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతాయి. ఓకేనా నీకు? అన్ని ఇచ్చిన వాళ్ళే ట్రోల్ చేయగలిగింది, ఒకటో వంతు కూడా ఇవ్వను ఎందుకు ట్రోల్ చేయరండి? వైసీపీ వాళ్ళకి మ్యాటర్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ అప్పుడు నువ్వు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయినా వాళ్ళని తిట్టడానికి, అది కాదు సమస్య. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి తొలి అడుగు కార్యక్రమం అయితే జూలై 2వ తేదీ నుంచి మొదలు కాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటి నుంచే పుషప్ అయితే చేస్తున్నారు మొత్తం ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అందరూ కూడా. అందరూ బయటికి రావాలి, తిరగాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, చేసింది చెప్పుకోవాలి అనేది. ఇంతకుముందు చెప్పుకొని ఫెయిల్ అయ్యారు, చెప్పుకోక ఫెయిల్ అయ్యారు ఇద్దరు కూడా. ఇప్పుడు మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిల్ అవుతారా, సక్సెస్ అవుతారా? ముందు అసలు అందరూ బయటకు వచ్చి తిరుగుతారా లేదా చూడాల్సిన అంశం.